ఓడిపోతున్న వీళ్ళ ఫుట్బాల్ టీంని ఈ అబ్బాయి గోల్స్ మీద గోల్స్ కొడుతూ ఆ టీంని మెల్లిమెల్లిగా ముందుకు తీసుకొని వస్తాడు. చివరిగా ఉన్న ఒక్క గోల్ని కూడా కొట్టేసి ఆ ఓడిపోతున్న టీంని గెలిపించేస్తాడు. ఈ రోజు మేము ఈ మ్యాచ్ గెలవడానికి కారణమే నువ్వు లేకపోతే అసలు ఈ రోజు మ్యాచ్ గెలిచే వాళ్ళం కాదు, ఈ డబ్బులు తీసుకోబెట్టా అని చెప్పి ఆ అబ్బాయికి 10,000 అయితే ఇస్తాడు. ఆ కోచ్లో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను చాలా గొప్ప ఫుట్బాల్ అయ్యేవాన్నేమో అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటాడు. ఈరోజు చెల్లి నా కోసం తన ఉండి పగలగొట్టి ఫుట్బాల్ని గిఫ్ట్గా ఇచ్చింది కదా, తన కోసం ఈ జాకెట్ని గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి, అమ్మ నేను ఈరోజు ఏం చేసానో తెలుసా అంటే, ఏం చేసి వచ్చావు, ఫుట్బాల్ ఆడి వచ్చావు కదా, ఎందుకురా నా మాట వినకుండా చెల్లి ఎన్నో రోజుల నుంచి జాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా పెట్టుకుంటే అనవసరంగా ఈ ఫుట్బాల్ కొనిపించావు, దీనివల్ల నీకు ఏం వచ్చింది, రేపు రెంట్ కట్టాలి, లేకపోతే మనని గెంటేస్తారట, ఈ రోజు మనం ఏం తింటాము అంటే, అమ్మ నువ్వేం బాధపడకుండా ఈ డబ్బులు తీసుకో అని చెప్పి చెప్తాడు. ఈ డబ్బులు ఎక్కడమని అడిగితే చెప్తాను కానీ చెల్లి నీకోసం ఈ జాకెట్ని గిఫ్ట్గా తీసుకొచ్చానని ఇస్తాడు. ముందు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పరా అంటే, అమ్మ చెల్లి కొనిచ్చిన ఫుట్బాల్తో నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఒక కోచ్ చూసి నువ్వు బాగా ఆడుతున్నావని వాళ్ళ టీంలోకి తీసుకున్నాడు, ఓడిపోతున్న వాళ్ళ టీంని గెలిపించినందుకు నాకు ఈ డబ్బుల్ని బహుమతిగా ఇచ్చాడు అని చెప్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.